జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏహ్యమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్న ముస్లింలు, భువనగిరిలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఏకమై ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో ఒక అనిశ్చితిని నెలకొల్పాలని ఒక ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద చర్య, ఇది ఏహ్యమైన చర్య. అది కాకుండా ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది తప్ప ఇక్కడ ఎవరెవరో ఏ మతమో ఏ కులమో తీవ్రవాదానికి కానివ్వండి, ఉగ్రవాదానికి కానివ్వండి, ఎలాంటి మతాలు ఉండవు, కులాలు ఉండవు. వాళ్ళ చర్యలు ఏవైతున్నాయో ఖండించాలి. వాళ్ళపైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి అతి త్వరలోనే పుల్గామ్లో జరిగినటువంటి కానివ్వండి, పహల్గామ్లో జరిగినటువంటి కానివ్వండి, పుల్వామాలో జరిగినటువంటి ఈ దాడిని, అక్కడ ఉన్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సమాజమే కాదు, మొత్తం సిక్, ఈసాయి అందరూ భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దేశం తర్వాతనే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ధర్మాలు. కాబట్టి దేశం నాది. జై హింద్, జై హింద్, జై హింద్.